వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడమాణిక్యం తండాకు చెందినటువంటి బోడ శ్రవంతి తన ఇద్దరు పిల్లలతో బలవన్మరణానికి పాల్పడిన తర్వాత ఒక్కసారిగా గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటి వరకు ఇట్లాంటి సంఘటన తమ గ్రామంలో ఎప్పుడు జరగలేదని చెప్పి అంటున్నారు. ఇక్కడ రెండో వివాహంతో ఆ మోజులో పడి కట్టుకున్నటువంటి భార్య పిల్లల్ని కూడా దూరం చేసేటువంటి కుట్రలు జరిగాయని చెప్పి ఇక్కడ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నో 3 ఏళ్ల నుంచి కూడా ఒక పంచాయతీ జరుగుతుంది. అట్లాంటి నేపథ్యంలో పెద్దలు కూడా సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా తన మొదటి భార్యనే తనకి ఇష్టం అని చెప్పి ఇద్దరు పిల్లల్ని తీసుకుని సాదుకుంటానని చెప్పి నమ్మించి తీసుకెళ్లిన తర్వాత అక్కడ విగత జీవులుగా ఒక్కసారి ఇక్కడ శ్రవంతి తన ఇద్దరు పిల్లలు కూడా విగత జీవులుగా మారడంతో ఒక్కసారిగా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే కోపోద్రిక్తులైనటువంటి ఇక్కడ 16 చింతల గ్రామ తండావాసులు అలాగే ఇక్కడ మాణిక్యం తండా గ్రామానికి చెందినటువంటి వాసులందరూ కూడా వెంటనే ప్రవీణ్ అలాగే తన ఇంటికి సంబంధించినటువంటి ఇంటిపై కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. ఒక్కసారి ప్రస్తుతానికి మనం బోడమాణిక్యం తండాలో ఉన్నాము. ఇక్కడ మహిళలందరూ అలాగే కుటుంబ సభ్యులు బంధువులందరూ కూడా ఇక్కడికి వచ్చి తమకు జరిగినటువంటి అన్యాయం మరి ఏ ఆడపిల్లకు జరగకూడదన్నటువంటి ఒక ఆలోచనతో కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే బోడమాణిక్యం తండాలో ప్రస్తుతానికి ఆ శ్రవంతి ఆ ఫ్లెక్సీ కూడా పెట్టారు. ఇక్కడ ఇద్దరు ముత్యాల లాంటి ఇద్దరు పిల్లల్ని కూడా ఎలా చంపడానికి చేతులు వచ్చాయి. ఇప్పటికీ ఎంతో విలువైనటువంటి ఒక మంచి జీవితం ఉన్నటువంటి తనకు మంచి భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లల జీవితాన్ని కూడా ఎట్లా కాలరాశారన్నటువంటి ఒక ఆవేదన మాత్రం అందరిలో వ్యక్తమవుతుంది. ఒక్కసారి గ్రామ తండావాసులతో మనం మాట్లాడదాము. అమ్మ, ఈ సంఘటన ఎట్లా చూస్తున్నారమ్మా మీరంతా? లేదండి, ఇలా జరగొద్దు. ఎక్కడైనా నమ్మించి పెళ్లి చేసుకొని ప్రేమ పెళ్లి అని చేసుకొని ఇలా చేయడం ఇది ఎంతవరకు కరెక్టో. అసలు మా పిల్లల్ని ఇంకొని నమ్మి ఇవ్వాలంటే మాకైతే మనసు ఒప్పుకుంటలేదు. ఎలాంటి వాళ్ళకైనా ఇలాంటి జరగవద్దు. వాళ్ళకు మాత్రం గట్టిగా చర్చ తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రవీణ్ కూడా శ్రవంతి వాళ్ళకు బంధువులే అని చెప్తా అంటున్నారు. మరి ఇంకెవరిని నమ్మాలమ్మా? ఇక ఎవరి పిల్లని ఇవ్వాలంటే అసలు ఇవ్వకూడదు అండి. అంత ఇక ఎవరిని ఇవ్వాలో మాకు తెలియదు. అసలు ఎవరిని నమ్మి ఎవరిని మా పిల్లల్ని సాదుకుంటారని నమ్మి అయితే పెళ్లి చేయాలంటే అంత గ్యారెంటీ అయితే లేదు మాకు. ఒకప్పుడు ఒక పెళ్లి చేయాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలని చెప్పి అంటున్నారు. కానీ ఇంట్లో బంధువులనే నమ్మేటువంటి పరిస్థితులు అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే దగ్గర బంధువునే ఇచ్చి వివాహం చేసిన తర్వాత మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎవరికి వస్తాయన్నటువంటి ఆందోళన వారి బంధువులు ఉన్నారు. ఒకసారి మా ఆడబిడ్డకు ఇద్దరు పిల్లలకు ఇద్దరికి 3 సంవత్సరం కానుంచి దాని గురించి ఇబ్బందులు ఫుల్ పడ్డది. మా ఆడబిడ్డ ఇబ్బంది పడి ఇక్కడ వరకు వచ్చింది. మొన్న కూడా ఇక్కడికి నర్సంపేటలో కోర్టులో పోయినాం. ఆయనకు ఈడాకులు ఇస్తా నేను ఉండేను. దాంతో నేను అస్సలే ఉండేను. నాకు ఈడాకులు ఇచ్చేస్తా, నీకు నీది భూమి వద్దు, నీకు జాగా వద్దు, నీకు ఇల్లు వద్దు, అంతుసు వద్దు, నేను ఎట్లాగైనా ఈడాకులు చేసుకుంటా, నేను ఇచ్చేస్తా, నేను ఇస్తా ఈడాకు, నీకు నువ్వు ఇవ్వకుండా నేను ఇస్తానా, నేను అస్సలే ఉండను, నేను భరాయించను, నీ ఈ బాధలు నేను తట్టాను అని అన్నది. అన్న కూడా కాళ్ళ పడ్డాడు, వాళ్ళ మామయ్య పడ్డాడు, వాళ్ళ మొగడు పడ్డాడు, కాళ్ళ పడ్డాడు, కడుపులో పడ్డాడు. 3 రోజులు వచ్చిండు ఇంటికాడ. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ కాళ్ళ పడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? మరి ఆ రెండో పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయిని ఏం చేద్దామని చెప్పి ఇద్దరిని మోసం చేసినట్టే కదా. ఆ అమ్మాయితో నేను ఉండేను. ఆ అమ్మాయి నాకు సమాధానం లేదు. మనం ఇద్దరం కలిసి తింటాం, నువ్వు బాధపడకు శ్రవంతి, మనం వెళ్ళిపోతాం, మీ డాడీ వాళ్ళ మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ నేను వస్తున్నా, మనం ఇద్దరం కలిసి మంచిగా తింటాం, ఆమెకు వదిలేస్తాను నేను, వద్దు అని అన్నాడు. వద్దన్నాక ఆడబిడ్డ పో చెల్లి అక్క వద్దు పోను, మేము పంపేస్తాను అని అందరు పెద్ద మనుషులు పంపిండ్రు. పంపిన తర్వాత నేను పోను అన్న ఆయనతో నేను అస్సలే ఉండేను. నేను పోను. వాళ్ళ అత్త, వాళ్ళ బావ, వాళ్ళ యారాలు ముగ్గురు, వాళ్ళ మామయ్య నలుగురు ఉండి నీకు ఫోన్లో నువ్వు ఆయనకు ఎట్లయినా ముగ్గురికి ఆస్తి మొత్తం నీకే ఉండిపోతుంది, మధ్యన ఉండవద్దు, ఆయనకు ఎట్టి పరిస్థితులు ఎన్ని నేల అయినా కూడా మేము ఇడిపించుకొస్తాం. ప్రవీణ్ వీడియో కాల్ చేయించుకుంటా వాళ్ళు చూసుకుంటా శ్రవంతికి నోట్లో గుడ్డ పెట్టి చిత్ర హింసలు పెట్టి ఆయన ఎట్లాగైనా చెయ్యాలి. పాపాయ పట్టాలి. ఆమె గురించే మా ఆడబిడ్డ చనిపోయింది. మాకు ఏ పరిస్థితి అయినా న్యాయం జరగాలి. నేను లేకుంటే ఆయనకు మా ముంగట తీసుకురండి, మేము ఆయనకు మేము ఏ పరిస్థితిలో ఈ అమ్మాయికి అట్లా చేస్తారా, మేము కూడా ఒక్కొక్క బిడ్డలు ఉన్నారు, మా బిడ్డలకు రేపు వాళ్ళకు కూడా అట్లా చెప్తారు పరిస్థితి. ఎటు పరిస్థితి ఆయనకు శిక్ష పడాలి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం శిక్ష పడాలి. మా చెల్లె ఎట్లా పోయిందో మా కొడుకులకు బిడ్డలు కూడా ఇయ్యరు రేపు. మళ్ళీ మా చెల్లె చనిపోయినా కాబట్టి మళ్ళీ మా బిడ్డలకు కూడా రేపు ఎవరు తీసుకుపోరు. మస్తు పడతారు. తర్వాత ఇప్పుడు కాదు పరిస్థితి, తర్వాత బాధపడతారు. ఏటు పరిస్థితి వాళ్ళ ఫ్యామిలీ తోటి ఉరి శిక్ష అయినా లేకపోతే మా ముందే అయినా తేండ్రి, మేము అయినా చూసుకుంటాం. అదే మా పోలీసు వాళ్ళ సార్లు వాళ్ళు కూడా న్యాయం చెప్పాలి, న్యాయం జరగాలి. ఇది మా చెల్లకు న్యాయం జరగాలి. న్యాయం జరిగితేనే మంచిది.
మాకు సంతోషం. చిన్న పిల్లలకు, చిన్న అమ్మాయిలకు, అబ్బాయిలకు అందరికీ రావద్దు ఈ బాధలు, అస్సలు రావద్దు. మహిళ తన ఇద్దరు పిల్లలతో చనిపోయిన తర్వాత మొత్తం మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యము. ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితులు ఏ ఆడపిల్లలకు జరగదు, ఎందుకంటే అందరము ఆడపిల్లలమే కాబట్టి మళ్ళీ తమ పిల్లలకు కూడా ఇట్లాంటి పరిస్థితులు రావద్దు అన్నటువంటి ఒక ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇక్కడ ప్రస్తుతానికైతే మరికొంతమంది మహిళలతో మాట్లాడదాం. నిజంగా ఈ సంఘటన ఎట్లా చూస్తున్నారమ్మా? సార్ ఇది చాలా బాధాకరమైన విషయమే సార్. ఇప్పుడు ఆమెనే ఇద్దరు కొడుకుల్ని చెప్పేసిండంటే రేపు మమ్మల్ని వేరే వాళ్ళు చేయరని ఏం గ్యారెంటీ? ఎట్లాగైనా ఆయనకు ఖచ్చితంగా పడాలి సార్. ఇలా ముగ్గురిని చెప్పిండు, రేపు ఇద్దరిని ఐదుగురిని చంపడానికి ఏం గ్యారెంటీ సార్? ఎట్లాగైనా వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళు అమ్మ నాన్న, మళ్ళీ వాళ్ళ వదిన అనే వాళ్ళు సపోర్ట్ చేసారు. వాళ్ళ నలుగురికి, ఈయనకి ఐదుగురికి ఎట్లాగైనా శిక్ష పడాలి. శిక్ష పడితేనే వాళ్ళ ముగ్గురికి ఆత్మకు శాంతి జరుగుతుంది సార్. ప్రస్తుతానికైతే ఈ సంఘటన చూసిన తర్వాత పెళ్లి కాని ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవాలంటేనే భయపడుతున్నారు. ఎందుకంటే ఇట్లాంటి వాతావరణం తెలిసినటువంటి వ్యక్తులు ఇలా చేస్తే తెలియని ప్రాంతాలకు వెళ్ళి కొత్త వ్యక్తితోటి ఇక్కడ జీవితాన్ని పంచుకోవాలంటే కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది ఇక్కడ అమ్మాయిలు కూడా ఉన్నారు. ఏం జరుగుతుంది అమ్మాయి ఇక్కడ మీ వాతావరణంలో? ఇక్కడ శ్రవంతి చనిపోయిన తర్వాత ఎట్లా చూస్తున్న ఈ సిచ్యువేషన్? అత్తమ్మ ఆమె బిర్యానీలో మత్తు మందు కలిపి ఇష్టం వచ్చినట్టు కొట్టి, ఇక్కడ ఏ ప్లేస్ అని చూడకుండా కొట్టి చంపేసిండు. అతను చావాలా, లేకపోతే మేమైనా చేస్తాం. ఈడ పోలీసులు న్యాయం చేయాలి. పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేయడం కాదు. పోలీసులు ఉన్నది ఎందుకు? మాకు సపోర్ట్ చేయడానికే కదా. మాకే సపోర్ట్ చేయాలి, లేకపోతే అందరం ఇన్నే చేస్తాం. న్యాయం జరగకపోతే ఇక్కడ నుండి అసలు కదలను. వాడు కూడా చావాలి. కొన్న కొడుకులు చచ్చిపోయిండు, వాడు ఉండి ఏం పీకుతాడు? చావాలి వాడు, అసలు బతకొద్దు. వాడితో ఎవరెవరు ఉన్నారంటే మెయిన్ క్యాండిడేట్స్ ఆ అమ్మాయి, ఆమె అక్రమ సంబంధం పెట్టుకున్న అమ్మాయి ఒక ఆమె, వాళ్ళ వదిన, ఆమె పేరు రాజేశ్వరి. ఆమె వచ్చినప్పటి నుండి నా అత్తమ్మ ఇట్లా అయిపోయింది మొత్తం. వాడు అప్పటి నుండి స్టార్ట్ చేసిండు నా అత్తమ్మని వేధించడం. అప్పటి నుండి స్టార్ట్ చేసిండు. నేను 4 సంవత్సరాలు అక్కడనే ఉన్నా మా అత్తమ్మ దగ్గర. అప్పటి నుండి నేను చూస్తున్నా, అప్పటి నుండి ఉంటున్నా. కానీ ఎప్పుడైనా మారుతాడు పిల్లల ముఖం చూసి అని అనుకున్నాం, కానీ వాడు మారేటట్టు అసలు లేడు. వాళ్ళ అమ్మ నాన్నకు తెలిసే కదా, ప్లాన్ చేసే కదా ఇంట్లో నుండి అన్ని తీసుకుపోయింది. వాళ్ళు మనుషులేనా? వాడు చచ్చినాకనే వీళ్ళని కాలబెడతాం మేము. అంతవరకు అసలు అయ్యేదే లేదు. ఇక్కడ నుండి కదలం. ఓకే. ప్రస్తుతానికైతే బాధితులు మాత్రం చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కానీ, ప్రభుత్వాలు కానీ, కోర్టులు కానీ కేవలం బాధితులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంత చిన్న పిల్లలు అంటే ఏమి ప్రపంచమే తెలియనటువంటి చిన్న పిల్లలతోటి ఎన్ని ఇబ్బందులు పడుకుంటా, ఎంత ఆవేదన చెందుకుంటూ తను అంటే బలవన్ మరణానికి పాల్పడిందో తెలియదు. కానీ అట్లాంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పరిస్థితులు మళ్ళీ ఎవరికి రాకుండా అంటే కఠిన శిక్షలు విధించాలని చెప్పి అంటున్నాం. ఒక్కసారి మనం చూద్దాం. ఎందుకంటే ఉద్రేక పూరితమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. బోడమాణిక్యం తండాలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి తన మొత్తం ఇక్కడికి వచ్చి ఉదయం నుండి కూడా ఇక్కడ ఒక వాతావరణం కూడా ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణం అనిపిస్తుంది. ఇక్కడ వెంటనే ఆగ్రహోదగ్రులైనటువంటి ఆ బంధువులు కూడా పూర్తిగా తమ కుటుంబానికి సంబంధించి ఇక్కడ ప్రవీణ్ యొక్క కుటుంబం ఈ ఇంటి ప్రెమిసెస్లో ఉన్నాము, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కర్రలు, రేకులు ఇవన్నిటిని కూడా ఉదయమే తగలబెట్టినటువంటి పరిస్థితి. ఇక్కడి నుండి కూడా ఏ ఒక్కరు కూడా ప్రవీణ్ కుటుంబానికి మద్దతు పలకడం లేదు. ఇక్కడ బోడమాణిక్యం తండాలో ఉన్నటువంటి గ్రామస్తులు, అలాగే పక్కనే ఉన్నటువంటి 16 చింతల గ్రామస్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వారికి స్థలం ఇక్కడ వాళ్ళ సొంత ఇల్లు అయినప్పుడు కూడా ఉండనివ్వకూడదు అన్నటువంటి ఒక ఆవేదన మాత్రం వాళ్ళకు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏందమ్మా? శిక్ష ఇయ్యాలి సార్, ఆయనకు శిక్ష, వాళ్ళ ఫ్యామిలీ వరకు శిక్ష ఇయ్యాలి. 3 పిల్లలు ఎట్లా చచ్చిళ్ళు, 2 పిల్లలు మా చెల్లె, వాళ్ళు ఎట్లా చచ్చిల్లో వాళ్ళకు కూడా అట్లా శిక్ష ఇయ్యాలి. వాళ్ళకి శిక్ష ఇచ్చేదాకా మేము పిన్గేనైతే పొందబెట్టాం, కాలబెట్టాం సార్. లేకుంటే వాళ్ళకి తెచ్చి మా చేతులు వేసినా మేమైనా కాలబెడతాం. వీళ్ళతోటి వాళ్ళకి పొందబెడతాం సార్. వాళ్ళకి శిక్ష అయితే పెట్టాలి సార్. ఇక్కడ బోడమాణిక్యం తండా గ్రామస్తులు కూడా ఏం జరుగుతుందంటే తమకు జరిగినటువంటి అన్యాయము ఇక్కడ ఎవరికి జరగకూడదు, మళ్ళీ ఇట్లాంటి దానికి మళ్ళీ న్యాయం జరగాలంటే ఒకవేళ తమకు న్యాయం జరగకపోతే ఈ ఇంటి వాతావరణంలోనే, ఈ ఇంటి ప్రెమిసెస్లోనే 2-3 మృతదేహాలను కూడా ఇక్కడే ఖననం చేస్తాము, లేకపోతే ఇక్కడే దహన సంస్కారాలు కూడా చేస్తామన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే పూర్తిగా అందరూ కూడా ఏకమైపోయి ఇక్కడ ఈ తండా గ్రామస్తులకు వచ్చినటువంటి పరిస్థితి ఒక్కసారి మనం చూద్దాం. ప్రస్తుతానికి వారి బంధువులు కూడా చాలా ఆవేదనతో ఉంటున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇంత పరిస్థితులు ఒక్కసారి మనం చూడొచ్చు. ఇక్కడ మొత్తం ఇక్కడ అసలు మనం చూస్తున్నాం, ఇక్కడ బోడమాణిక్యం తండాలో ఇంటి ఆవరణలోనే ఇక్కడ తనకి పూర్తి స్థాయిలో అంత్యక్రియలు కూడా ఇక్కడే చేయాలన్నటువంటి ఒక ఆలోచనలు చేసి ఇక్కడ మొత్తం ఇక్కడ అంటే సమాధి కూడా తవ్వినటువంటి ఆ సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము. ఈ సమాధిలోనే, ఈ ఇంటి ఆవరణలోనే ఇక్కడ వాళ్ళను ఖననం చేయాలి, ఇంటి ఆవరణలోనే ఇక్కడ పాతి పెట్టాలన్నటువంటి ఒక ఆలోచనలతో కూడా చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే
బోడమాణిక్యం తండాలో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే తలెత్తింది. అట్లాంటి వాతావరణంలోనే ఇక్కడ తాము ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని చెప్పి అంటున్నారు. ఉదయం నుండి కూడా చాలా మంది ఇక్కడ గ్రామస్తులు కూడా ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో అందరూ కూడా మనం చూడొచ్చు ఇక్కడ మొత్తం 3 మృతదేహాలకు సంబంధించినటువంటి మొత్తం ఇక్కడ తవ్వినటువంటి పరిస్థితి. ఇందులోనే ఇక్కడే సమాధి చేస్తామన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ కూడా ఒకటి పెద్దది మరొకటి చిన్నది, అంటే తన పిల్లల్ని కూడా ఒక్క దగ్గర ఇక్కడే పాతి పెట్టాలని చెప్పి ఇది ఎక్కడ కని విని ఎరగనేటువంటి వాతావరణము. ఎందుకంటే ఇక్కడ శ్మశాన వాటికలోనే ఇక్కడ సమాధి చేస్తూ ఉంటారు. అట్లాంటిది ఇంత అన్యాయానికి గురైనటువంటి తమ కుటుంబ సభ్యుల్ని మాత్రం ఈ ఇంట్లోనే పుట్టి పెరిగినటువంటి వాళ్ళను కూడా ఇదే ఇంట్లో సమాధి చేస్తామని చెప్పి ఇక్కడ మనం సమాధిని కూడా తవ్వినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. ఇట్లాంటి వాతావరణం కూడా ఎక్కడ మనం కని విని ఎరగము. ఎందుకంటే కన్న తండ్రే కన్న పిల్లల పాలిట కట్టుకున్న భార్య పాలిట ఇక్కడ ఒక కర్కోటకుడిగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇంత దారుణమైనటువంటి విషయం అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతానికైతే ఇంటి ప్రెమిసెస్లో పూర్తిగా కూడా ఇల్లు దగ్ధమైపోయింది. మళ్ళీ ఎవరు వచ్చి ఉండేటువంటి పరిస్థితులు లేవు. ఇక్కడ మనం చూస్తున్నాం వాళ్ళ బంధువులు కూడా ఇక్కడ గడ్డపారలు పట్టుకొని కూడా వచ్చి మరొక సమాధిని కూడా తవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఇక్కడ మళ్ళీ తమ కుటుంబానికి న్యాయం జరగాలన్నా మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో మరి ఏ కుటుంబానికి కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉండకూడదన్నటువంటి విషయాలు కూడా చూస్తున్నాము. ఇంటిని మొత్తం పూర్తిగా ధ్వంసం చేస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. ఏదేమైనప్పటికీ కూడా తమకు జరిగినటువంటి అన్యాయం మళ్ళీ ఎవరికి జరగకూడదన్నటువంటి ఆలోచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికి ఎవరు మళ్ళీ ఇట్లాంటి పరిస్థితులకు కూడా దాడి చేద్దని చెప్పి అంటున్నారు. మరికొంతమంది గ్రామస్తులతో మనం మాట్లాడదాం. ఇక్కడ కొంతమంది వీళ్ళ బంధువులు కూడా ఉన్నారు. ఏం జరుగుతుందమ్మా ఇక్కడ సిచ్యువేషన్ మీకు ఏం కనిపిస్తుందా మేడం? ఈ సంఘటన ఎట్లా చూస్తున్నారు? అమ్మాయి మా వదిననే అండి. తనని పెళ్లి చేసుకొని 13 సంవత్సరాల వరకు బాగానే ఉన్నారు. పాపయ్యపేట మహేశ్వరి అనే అమ్మాయి ఏ రోజు అయితే తనని తనతో అబ్బాయితో ఎలా ఎఫ్ఐఆర్ పెట్టుకుందో ఆ రోజు నుండి అమ్మాయిని బాధించడం జరిగింది. ఇప్పుడు ఈ సంఘటన అనేది ఆల్రెడీ మర్డర్ అనేది జరుగుతుంది. మా ముందు 3 మర్డర్లు జరిగినాయి కాబట్టి అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మా ముందు తీసుకొచ్చి వాళ్ళని కూడా ఎవరినో ఒకరిని మేము తీసుకొచ్చి పెట్టేంత వరకు మేము సమాధిని మేము కూల్చిపెట్టము. పిల్లల్ని కూల్చిపెట్టము, మా వదినని కాలబెట్టము. వాళ్ళని కంపల్సరీ వాళ్ళతో ఒక సమాధి లేసేలా చేయాలి. వాళ్ళకి అందరికి చంపాలి. పిల్లల్ని చంపిర్రు, వాళ్ళ తల్లికి చంపిర్రు. మారవాలి, అట్లా చేయాలి. అసలు పెళ్లి చేయవద్దు, వాళ్ళ ఇంటికి రావద్దు, అట్లా చెప్తానే మారాలి. జైల్లో నుంచి వచ్చినప్పుడు అత్తమాని కూడా చంపాలి, ఇంటి కూడా పెట్టాలి. కొత్త ఇల్లులా అత్తమాని ఆడ తోవి పెట్టాలి. ఇప్పుడు వాని మొగనికి కూడా ఇక్కడ తోవి పెట్టాలి. 3 చంపిండు ఆయన. ఆయనకు అసలే చంపాలి, కాలబెట్టాలి. వాళ్ళతోని చంపాలి. అసలు ఆయనకు ఇంటి కాడ పట్టుకుంటాను అని అనుకుంటారు. ఎక్కువనే చంపుతాను. ఎక్కువ చంపకుంటేనే శిక్ష పెట్టాలి, చంపేయాలి, చేయవద్దు ఇంటికాడ. అట్లా చేయాలి. మరి పోలీసులు జబ్బులు ఇంటుకుంటారు. 3 నెలలు వచ్చి మాట్లాడి ఇల్లు పట్టుకుంటారు. మన పానం వస్తుందా? ఇట్లా రారు. అట్లా బందోబస్తు చేయాలి. పాపమే ఎక్కువ అవుతుంది. ఈ పాపం వచ్చినాక పిల్లలు ఇచ్చినా కూడా ఏదైనా చెయ్యాలి. పోయి వాళ్ళు చెప్తారు అంటే అన్న అమ్మలు చెప్తారు కదా. ఎట్లా అన్ని భార్య భర్తలు అయితే కులం లేదు, ధనం లేదు, అట్లా పట్టుకుంటారు కదా. అట్లా చెయ్యాలి. కేర్ చేస్తలేరు. మాకు చంపినా కూడా కేర్ చేస్తలేరు. ఉన్నటువంటి గ్రామస్తులకు చట్టాలు కూడా తెలియదు. కానీ ఇక్కడ వారికి అర్థమైంది ఏంటంటే చట్టాల్లో ఉన్నటువంటి లోపాలే ఇక్కడ వాళ్ళకు వరాలుగా మారుతున్నాయని చెప్పంటారు.